నమస్తే అండి. అద్వైత ప్రచారకులైనటువంటి శంకరాచార్యులు కర్మ సిద్ధాంతాన్ని త్రోసివేశారు. అంతేకాదండోయ్, పంచభూతాలను, వీటిని గురించి తెలియచేసేటువంటి వేదములను, వీటి ద్వారా వచ్చినటువంటి వివిధ మతములను, చివరాఖరికి మన ప్రాణమును సైతం త్రోసివేయకపోతే అది నీవు కాలేవు అని ప్రచారం చేయడం జరిగింది. ఇంతకు అది అంటే కర్మ సిద్ధాంతమునకు, పంచభూతాలకు, వేదాలకు, మన ప్రాణమునకు ఆవల ఉండేటువంటి ఆత్మ యొక్క సంపూర్ణ స్వభావమును తెలియచేసేటువంటి గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడే, అనగా మట్టి నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి పరమపురుషుడేగా. మరి కర్మ సిద్ధాంతమును పెంచి పోషిస్తున్నటువంటి పండిత పీఠాధిపతులారా, శంకరుల మనస్సును గ్రహించలేనటువంటి జ్ఞానులారా, భౌతిక ప్రకృతికి ఆవల ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క శక్తిని అనగా మహిమ ప్రకృతినే అనగా పరమపురుషుడినే కనని మీరు మానవుడు ధరించి ఉన్నటువంటి మాయ నుండి మానవుడి యొక్క మనస్సును రక్షించేటువంటి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి విశ్వాసమును, కృపను ఏమిటని ప్రచారం చేస్తున్నారు? సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులమైనటువంటి మేము గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అని, పున్నామ నరకమును తప్పించు మనుష్య కుమారుడు క్రీస్తేనని అనుభవపూర్వకముగా క్రీస్తును కన్నవారమై మానవుడు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడును అనేటువంటి సువార్తను ప్రకటిస్తూ అంతరంగమందు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి కార్యసిద్ధిని కలిగి ఉన్నాము అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.